హృదయాల్ని కాపాడుకుంటున్నాము అనేది మనం ఆలోచించాలి. ఎందుకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకు మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి? ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇల్లు ఉందనుకోండి, మనం ద్వారాలు తెరిచి పెడితే ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, ఏది పడితే అది రావచ్చు, ఏది చేయాలంటే అది చేసుకోవచ్చు, మరి వెళ్ళిపోవచ్చు. మరి అలాంటి సమయంలో మనం సంతోషంగా ఉండగలమా? లేదు, ఉండలేము. ఒకలాంటి భయం ఉంటుంది, ఎవరు వస్తారు, ఎవరేం తీసుకెళ్ళిపోతారు, మన విలువైన వస్తువులు ఉన్నాయే, మనం ఏమైనా చేజారిపోతామేమో అని భయంతో దిగులుతో మనం బ్రతుకుతూ ఉంటాం. మరి మనం ఇల్లునే అంత జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు మన మనసుని ఇంకెంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. మరి ఈ రోజు పొద్దున ఉదయం సిస్టర్ జ్యోతి గారు నాతో పంచుకున్నారు, వారి యొక్క పీజీలో అంట దొంగతనం జరిగింది అని చెప్పింది. సెక్యూరిటీ లేడట, ఆ వ్యక్తి పీజీ లోపలికి వచ్చేసాడట, డోర్లన్నీ చూసుకున్నాడట, ఏ ద్వారం అయితే ఓపెన్ ఉందో లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిల యొక్క ఫోన్స్ తీసుకొని తను వెళ్ళిపోయాడంట. అదే విధముగా మనం కూడా సెక్యూర్ చేసుకోకపోతే, మనం ఒక బౌండరీ పెట్టుకోకపోతే, ఏ ఆలోచన అయితే ఆలోచన మన లోపలికి తీసుకొస్తే మనం కూడా అలాగే కోల్పోతాము. అందుకనే ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసులోకి ఎలాంటి ఆలోచన మనం తీసుకొస్తున్నామో, ఎలాంటి మాటలు వింటున్నామో, ఎలాంటి మనుషుల్ని కలుస్తున్నామో, వారి యొక్క కంట్రోల్ ఎవరికి మనం ఇస్తున్నామో అనేది మనం ఎప్పుడు ఆలోచించాలి. మన మనసు యొక్క కంట్రోల్ ఎప్పుడు మన ఆధీనంలోనే ఉండాలి.